శాస్త్రి గారు కూడా. శ్రీనివాస్ గారు నమస్కారం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వీక్షకులకి, జీటీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు స్వతంత్ర అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి రెండు విషయాలు చెప్తాను మీరు అడిగితే. హలో, వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. మొట్టమొదటిది నాకున్న పద్యాంతం, ఎందుకంటే అమరావతి గురించి ఎవరి సర్టిఫికేట్ నాకు అవసరం లేదండి. ఈ దేశ చరిత్రలో, సింగపూర్ సంగతి తెలియదు, దేశ చరిత్రలో అనేక దేశాలు తిరిగి, సింగపూర్ నుంచి యూరోప్ వరకు తిరిగి 30 మంది నిపుణులు, దాంట్లో కేంద్ర డిపార్ట్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సీనియర్ అధికారిగా పనిచేసిన అందరి దగ్గర నుంచి పర్యావరణ నిపుణుల నుంచి రిపోర్ట్ మీద ఇచ్చాం. దేశం మొత్తం మీద బారు సిఆర్డీ చైర్మన్ చెప్పింది. బహుశా ఇండియాలో ఎవరు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చి వచ్చింది వాళ్ళగా. అమరావతి శివరామకృష్ణ గారు చేసిన దుర్మార్గ దుర్బుద్ధి రిపోర్ట్లకి వ్యతిరేకంగా ఆ రోజు స్పందించాం. ఖచ్చితంగా ఉన్నాను, అందుకని ఎవరు దక్కర్లేదండి. పాయింట్ ఒకటి. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో కూడా భర్త గారు ఎవరన్నా సరే, ఇవాళ మన రాష్ట్ర రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది ప్రెరగేటివ్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ. మళ్ళా స్పష్టంగా చెప్తాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను వికారాబాద్ లో రాజధాని మార్చుకుంటాను, శాసనసభలో చట్టసభలో తీర్మానం చేసి అక్కడ మార్చుకుంటాను, ఆయన ఇష్టం. కేంద్ర అనుమతి అక్కర్లేదు. వెరీ క్లియర్ గా ఉంది చట్టం. మన కాన్స్టిట్యూషన్ కి, వార్ కాన్స్టిట్యూషన్ అవసరం చేయక్కర్లేదు. కానీ ఇక్కడ మౌలిక, ఆ రోజు ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్ముకుంటే వేస్ట్ అండి. ఎందుకంటే ఆ రోజు మురళీధర్ గారు ప్రధాన కార్యదర్శి 3 రాజధానులకు మద్దతు కుండబద్దలు కొట్టారు. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ చెందిన వాళ్ళు మహిళల మీద దుర్మార్గంగా చేసింది వాళ్ళు ఉన్నారు, చేసుకున్న డ్రెస్సుల మీద ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి పక్కన బ్రహ్మాండం కూర్చున్నారు. ఒక దుర్మార్గ ధూర్తుడుగా పుస్తకం రాసిన దగ్గరికి వెళ్ళి ఎవడ రాజధాని కులపరంగా అనిపరంగా రెచ్చగొట్టిన దగ్గరికి వెళ్ళి ఉన్నాళ్ళు కూడా ప్రభుత్వం ఉన్నారు. అందుకని నేను చెప్తున్నా, రేపొద్దున మీరు అన్నట్లే జగన్మోహన్ రెడ్డి గారికి 20-21 సీట్లు వచ్చి, ఆయన పక్కన రాష్ట్రంలో ఆయన ఫ్రెండ్ గారికి ఇంకో 15 సీట్లు వచ్చి, వీళ్ళిద్దరు అవసరం కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీకి అవసరం అయితే 50 పార్టీలు అవసరం లేదండి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కి అవసరమైనా, కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ కి అవసరమైనా, ఎవరికి అవసరమైనా, ఎస్ రైట్లీ సెడ్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద రూల్ పాయింట్. వాళ్ళు కేంద్ర పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆర్టికల్ 3కి ప్రకారం సింపుల్ మెజార్టీ 50 పార్టీలు అవసరం. మళ్ళీ రిపీటింగ్, మొన్న అందరూ మద్దతు ఇచ్చారు అమరావతికి, టోటల్ దేని రూల్ పొజిషన్ చెప్తున్నా. కానీ దాన్ని కాపాడేది, అందుకనే మొన్న కూడా చెప్పాను, కాపాడే విషయంలో కండిషన్ ఆర్టికల్ 9 లో కాన్స్టిట్యూషన్ లో పెడితే మంచిది. లేకపోయినా రైతులకు అగ్రిమెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చే కాగితాలను రిజిస్ట్రేషన్ చేసిన రైతులకి మనం ఆశ్వాసన కల్పించాలని చెప్తున్నాం. ఈ రోజు కాదు, 2015 కూడా చెప్పి రిపోర్ట్లు కూడా ఇచ్చాం. రైతులకి ఆశ్వాసన కల్పించాలి. కానీ ఇవాళ అంతే, పూర్వం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, ఇవాళ ఏంటంటే కేంద్ర పార్లమెంట్ కనుక మారిస్తే గానీ రాజధాని మారదు. నా ఉద్దేశం ప్రకారం అమరావతిని మార్చడం అంటే దుర్మార్గం, పాపం, ఇంకోట్లేదండి. ఇది 2 లక్షలు. ఇవాళ ఒక ఆయన మాట్లాడుతున్నారు 15 లక్షల కోట్లు కావు. నేను సెకండ్ పాయింట్కి వస్తున్నా. రూల్ పొజిషన్ చేస్తే కాబట్టి సెకండ్ పాయింట్కి వస్తున్నా. నేను ఒక విషయం చెప్తాను, మీకు భర్త గారు నవ్వు వస్తుంది. ఇదిగోండి, ఒకటి తయారు చేసాము. రైలు అంటండి, రైలు ఉంటుంది కదా, ఆ రైలు శ్రీకాకుళంలో పెట్టుకుని అనంతపురం వరకు, శ్రీకాకుళంలో పెట్టుకుని అనంతపురం వరకు ముఖ్యమంత్రి శాసనసభ, శాసనమంత్రి సెక్రటరియట్, వీళ్ళందరూ పెట్టుకుని తిరిగితే ఎక్కడైతే అదే రాజధాని అనుకుందామా? సరే, కమింగ్ బ్యాక్ టు అది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? 5 లక్షల కోట్లు అన్న ఒకళ్ళు, 50 లక్షల కోట్లు అన్న ఒకళ్ళు, 2 లక్షలు ఏంటిది? ఇవాళ 15 లక్షల కోట్లు అంట ఇవాళ మాట్లాడారు. రెండోది, నేను ఇంకోటి చెప్తాను. నేను 2 విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏదైతే మొదటి పాయింట్ ఉందో కరెక్ట్ పాయింట్ అయింది. సరే, ఈ విషయంలో వస్తే నేను అడుగుతున్నా, అసలు స్టాండ్ అయితే ఎలా మార్చుకుంటారండి? ఇవాళ నేను అడుగుతున్నాను, ఎస్ మచిలీపట్నం మా పాలకొల్లు పక్కన ఉంది, వెళ్ళేది మచిలీపట్నం. ఇవాళ ఈయన మార్చిన 3 రాజధానులు, ఇవాళ సమాధానం చెప్ప ఎందుకు మార్చారు అసలు? నేను మాట్లాడదు, గౌరీ ఉమారెడ్డి గారితో మాట్లాడి మేనిఫెస్టో కమిటీ, నేను అడుగుతున్నా, మేనిఫెస్టో కమిటీ మేము మాటలు మార్చరా, కళ్యాణ్ గారి లాగా ఇంకోలాగా ఈ మేనిఫెస్టో కమిటీలో చెప్పి మేము రాజమండ్రి కావాలని రిపోర్ట్ ఇచ్చామండి భర్త గారు. ఇస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్రానికి సెంటర్ ఆఫ్ ద స్టేట్ లో ఉండాలని ప్రకటించారు. ఈయన ఎక్కడ దొరికారు? మరి రాజమండ్రి రానివ్వట్లేదు అనుకున్నాం. ఆయన అన్న తర్వాత ఈ షుడ్ బి యాంపుల్ వాటర్ అన్నారు. విశాఖపట్నం యాంపుల్ వాటర్ ఇక్కడిని పట్టుకెళ్లాల్సిందే. ఎందుకు మార్చారని అడుగుతున్నా. అసలు ఎందుకు మాటలు మారుస్తున్నారు? 3వ పాయింట్, 30,000 ఏకర్స్ ఉండాలన్నారు. ప్రభుత్వ ల్యాండ్ అంటే విజయవాడ మచిలీపట్నం పక్కన 30,000 ఏకర్స్ ఉందండి. ఎవరు మార్చారు మాటలు? పోనే శ్రీమతి రోజా గారితో మాట్లాడించారు. ఆర్కో రామకృష్ణ రెడ్డి గారు మొత్తం వైఎస్ఆర్ మంత్రులు ఇప్పిస్తాను, బొత్స గారు మాట్లాడింది అన్నీ ఉన్నారు. మిత్రులు
వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన మాట్లాడింది ఉంది. ఏమని, మాకు మా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఇదే రాజధాని ఇక్కడే ఉంటుంది, మారుస్తుంది అనుకోండి, దుర్మార్గం, పాపం, ఎవడా చెప్పినాడు అంటే జనాలు నమ్మి ఓట్లు వేశారు. ధైర్యంగా 151 సీట్లు తెచ్చుకున్నారు. ఎందుకని ఆ రోజు రాజధాని మార్చాలని ప్రకటించారు. మారుస్తానంటే విడగొట్టింది వేరే సంగతి. మారుస్తారన్న ప్రస్తావన ఉందా? ఎన్నికల ముందు ఎవరు మారుస్తారన్న? ఎన్నికల ముందు ఖచ్చితంగా మేనిఫెస్టోలో ప్రతిదీ ఆర్డర్ మంత్రులు, గౌరవ మంత్రులు, ఐ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు ఇచ్చిన ఉన్నాయి. జగన్ గారు మాట్లాడింది, రోజా గారు మాట్లాడింది, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారితో ఉన్న వీళ్ళు నమ్మట్లేదని ఆయనతో కూడా ప్రకటించారు. అన్నీ ఇస్తానండి. తర్వాత మార్చి 3 రాజధాని అన్నారు. ఎందుకంటే అక్కడికున్న బొత్స గారు దుర్మార్గమైంది, కులం అన్నారు, అదన్నారు, ఆయన కాకపోతే మిగతా జనాలు 3 వికేంద్ర అక్కడ లేదని దుమ్మెత్తిపోసారు. దుర్మార్గులు, నీచులు, పాపాత్ములు, క్రూరులు అన్నారు. అదేంటండి, వాళ్ళు విశాఖపట్నం వద్దంటారు అంటే ఒకే చోట ఒక విశాఖపట్నం అద్భుతమైన సిటీ, 20 లక్షల మంది ఉన్న దగ్గర ఇంకోసారి పెడతారా అని దుర్మార్గ అన్న వ్యక్తులు వాళ్ళు విశాఖపట్నంలో పెట్టారు. ఎస్, పెట్టిన తర్వాత కర్నూలు అన్నారు. కర్నూలు హైకోర్టు ఎందుకు తీసేశారు? అఫిడవిట్ వేశారు. నేను టెక్నికల్ పాయింట్స్ కూడా మాట్లాడుతున్నా. మేం కోరుకోలేదు, నేను రాజమండ్రి కోరుకున్నా. సెంటర్ ఆఫ్ ద సిటీ అని ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఇవాళ కర్నూలు ఎత్తేశారు. అధికారి వికేంద్రం మొత్తం అంతా ఒకే దగ్గర ఉంటుందా? దుర్మార్గం, పాపం, క్రూరత్వం అన్నారు. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ నేను సోదరుడు అంటాడు, మళ్ళీ మేము కూడా 3 రాజధానులు పెట్టాం కదా, మచిలీపట్నం, విజయవాడ. నేను టెక్నికల్ గా ఏమంటే దీన్ని రిబ్బన్ రాజధాని అంటారు. మీరు ఇంటర్నేషనల్ దాంట్లో టెర్మినాలజీ చూడండి, రిబ్బన్ రాజధాని అంటారు. అంటే ఏంటంటే మచిలీపట్నం అనేది గొప్ప టౌన్, ఈ మొత్తం బ్రహ్మాండమైన టౌన్. కానీ ఒక తుఫాను వచ్చినప్పుడు 30,000 మంది, ఇండియా చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగలేదండి. అద్భుతం అంటే 3-4 అంతస్తులు హైదరాబాద్ అలాంటి టౌన్, తుఫాను వచ్చినప్పుడు 30 నుంచి 45,000 మంది చనిపోయారండి. ఒక్క మచిలీపట్నం టౌన్ లోనే. బ్రహ్మాండమైన టౌన్. బ్రిటిష్ వాళ్ళు దాన్ని చేంజ్ చేశారు అక్కడి నుంచి రాజధాని. తర్వాత ఎన్నో తుఫాన్లు వచ్చినాయి. ఇంకోటి కూడా చెప్తున్నా, అమరావతిని అసలు ఏ పాయింట్ మీద మాట్లాడతారు? మిగతా అమరావతి నేను ఆ రోజు నుంచి రోజు ఒక్కసారి కూడా మాట మార్చలేదండి. అమరావతి అద్భుతంగా అన్ని వర్గాలు ఉండే నివాసం ఉండే. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని వర్గాల నివాసం ఉండే రాజధాని కింద. రిపీటింగ్ అగైన్, పారదర్శకంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీస్ కార్పొరేషన్ తూతండాలు వ్యతిరేకించాను. ఒకసారి మల్లాది విష్ణు గారిని అడిగిదాం. మీరు అడిగిన తూతండాలు అది అయిపోయిందండి. అది తూతండాలు వ్యతిరేకించారు. దుర్మార్గమైన విధానం చేయొద్దని చెప్పాం, అది వేరు. కానీ ఆయన మాట్లాడండి ఏ విధంగా వస్తుందని అడుగుతున్నా. ఎందుకని మాటలు మార్చుకుంటున్నారు? నేను ఏ రోజు మాటలు మార్చలా. సమాంతరంగా ఇచ్చాపురం హిందూపురం కూడా అభివృద్ధి చేయాలనుకుంటే నా స్టాండ్ ఏ రోజు మారలేదు. ఈ రోజు తర్వాత మీరు అయిన తర్వాత మళ్ళీ చెప్తాను విషయాలు. ఓకే, మల్లాది విష్ణు గారు, మల్లాది విష్ణు గారు విన్నారు కదా.